మార్గశిరము ఈ 2 నెలలు ఆధ్యాత్మిక భావాలు ఉన్నవారికి అత్యంత ప్రాణప్రదములు, ప్రధానములు. కార్తీక మాసము శైవులు, మార్గశిరము వైష్ణవులు అత్యంత ప్రధానంగా భావిస్తారు. విశేషమైన దైవిక కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ 2 మాసాలు ఆయుర్వేదంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ 2 మాసాలలో సూర్య రశ్మి తక్కువగా ఉంటుంది. ఇది దక్షిణాయనము యొక్క అంతిమ మాసములు. డిసెంబరు 22వ తేదీన ఉత్తరాయణం ప్రవేశిస్తుంది అసలు. కనుక దక్షిణాయన అంత సమయములు, అంత మాసములు. ఈ 2 మాసాలు యమదంష్ట్రా కాలము అని చెప్పారు. అంటే మృత్యువు యొక్క 2 కోరలు అని చెప్పారు. అసలు దక్షిణాయనమే మరి జ్ఞాన విహీనమైన కాలం, ఉత్తరాయణం జ్ఞానవర్ధకమైన కాలం. కనుక యముని 2 కోరలు. ఈ 2 కోరల నుంచి ఎవరు తప్పించుకుంటారో వారు మిగిలిన 10 మాసాలు ఆయురారోగ్యాలతో ఉంటారు అని చెప్పారు మహర్షి. అంటే ఈ 2 నెలల లోపల జఠరాగ్ని తక్కువగా ఉంటుంది, అలాగే శీతల వాతావరణం పెరుగుతుంది, సూర్యరశ్మి తగ్గిపోతుంది. కనుక ఈ 2 మాసాలు ఎవరు ఏకభుక్తంగా ఉంటారో వారికి సంవత్సరం పొడుగున ఆయురారోగ్యాలు, బుద్ధి లభిస్తాయి అని ఆయుర్వేదం చెప్తున్నది. కనుక మనుష్యుడు ఈ ప్రకృతి శక్తుల నుండి తప్పించుకోలేడు, ప్రకృతి ప్రభావాల నుంచి తప్పించుకోలేడు. విశేషమైన తపస్సు, దీక్ష ఉన్న వ్యక్తులు మాత్రము ప్రకృతి శక్తులను జయిస్తారు, నియంత్రిస్తారు. కనుక ఈ వాతావరణము గమనించుకొని మనుష్యుడు నడుచుకోవాలి. ఉత్తరాయణంలో సూర్య తేజస్సు అధికమవుతుంది, దక్షిణాయనంలో తగ్గిపోతూ వస్తుంది. ఇది ప్రకృతి నైజం. కనుక అంతేకాకుండా దక్షిణాయనంలో మనిషి బుద్ధి కూడా నశిస్తుంది. కనుక ఈ సమయంలో విశేషంగా ధార్మిక కార్యక్రమాలు చేయాలని మనకు బోధించారు. మరి మనుష్యుడు సమస్త జీవులలో శ్రేష్ఠుడు, ఉత్తముడు. భగవంతుడు అత్యంత ప్రజ్ఞతో, బుద్ధి చాతుర్యంతో మానవ శరీరాన్ని నిర్మించాడు. కనుక మానవుడే ఈ సృష్టికి మకుటం లేని మహారాజు అని చెప్పుకోవచ్చు, పరమాత్మ ప్రియపుత్రుడు అని కూడా చెప్పుకోవచ్చు. భగవంతుని పేరు నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా మనిషి వల్లనే సాధ్యం. మానవ శరీరమే దేవాలయం, మానవ శరీరమే యజ్ఞశాల. అటువంటి అత్యంత పవిత్రమైన మానవ శరీరాన్ని ఉపయోగించుకొని లోక కళ్యాణము, ఆత్మ కళ్యాణం చేసుకోవాలి. కానీ ఈ 2 పనులు మానేసి ఈనాడు సైన్సు, టెక్నాలజీ అని విర్రవేగుతున్నటువంటి మనిషి లోక వినాశనము, ఆత్మ వినాశనం 2 చేసుకుంటున్నాడు. కేవలము భౌతికమైన ప్రగతినే లక్ష్యంగా పెట్టుకున్నాడు. యంత్రాలు, వాహనాలు, పరికరాలు వీటి ద్వారా తను అభివృద్ధి చెందాను అనుకుంటున్నాడు. మహర్షులు శుద్ధమైన సంకల్ప శక్తితో, అత్యంత సాత్వికమైన ఆచరణతో ప్రకృతి శక్తులను నియంత్రించారు. మనము రాష్ట్రీయ ప్రార్థనలో చెప్తా, నికామే నికామే నః పర్జన్యం వర్షతు. అంటే మేము కోరినప్పుడల్లా వర్షము కురియాలి అని ఆ వాక్యానికి అర్థం. అంటే వర్షము కూడా
మహర్షుల నియంత్రణలో ఉండింది. ఎక్కడ పడాలి, ఎంత పడాలి, ఎంతసేపు పడాలి అనేది వారు నిర్ణయించేవారు. అంటే ప్రకృతి వశమైపోయింది. ఎందుకంటే ప్రకృతిని అర్థం చేసుకుని ప్రకృతికి వ్యతిరేకంగా కాకుండా అనుకూలంగా నడుచుకున్నారు. ప్రకృతిని దోచుకోవాలి, దాచుకోవాలి అనే పాడు బుద్ధి మహర్షులకు లేదు. ఈనాడు మనిషి ఆయుష్ ఏమి పెరిగిపోలేదు. మనిషికి 4 చేతులు, 6 కాళ్ళు, 2 పొట్టలు, 10 నోర్లు ఏమీ రాలేదు. అవే మనిషి పరమాత్మ నిర్మించిన మానవ శరీరమే ఉంది. కానీ స్వార్థము వెర్రి తలలు వేసింది, లక్ష తలలు వేసింది. కాబట్టి మనిషి మొత్తము భూమాతను శోషణం చేస్తున్నాడు. కనుక ఈ దుష్ట సంస్కారాన్ని, ఈ దుష్ట కార్యాన్ని భారతీయులు మహర్షుల యొక్క వారసులు ఆపివేయాలి, అడ్డుకోవాలి, నిరోధించాలి, బుద్ధి చెప్పాలి. కానీ ఈ భౌతిక ప్రపంచంలో భారతీయుడు కూడా కొట్టుకొని పోతున్నాడు. అందుకే ప్రపంచానికి మార్గదర్శనం చేయవలసిన భారతీయులు భౌతిక మాయలో పడిపోయారు. మనకు వేద మంత్రాలు చెప్తున్నాయి. పృథివీం యచ్చ, పృథివీం ద్రోహ, పృథివీం మాహింసేయి. భూమాతను నువ్వు అడుక్కో, భూమాతను నువ్వు వర్ధిల్ల చేయి, భూమాతను హింసించకు అని మంత్రం చెప్తుంది. మనం భూమాతను అడుక్కోవడం లేదు, పీడిస్తున్నాం. మరి వర్ధిల్ల చేయడం లేదు, ఎరువులు పురుగుల మందులు వేసి నాశనం పట్టించాం. హింసించడం అంటే చెప్పడం తరం కాదు. ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, మరి ఫారెస్ట్ మాఫియా, బొగ్గు మాఫియా, పెట్రోల్ మాఫియా, ఎన్ని రకాల మాఫియాలు, వాటర్ మాఫియా కూడా ఉంది. అడవులన్నీ నాశనం చేసేస్తున్నారు, కొండలన్నీ తవ్వేస్తున్నారు. ఇదంతా డెవలప్మెంట్ అని చెప్తున్నారు. మేధావులు కూడా అమ్ముడైపోయారు, వైజ్ఞానికులు అమ్ముడైపోయారు. ఎవ్వరూ నిలదీయడం లేదు, అడగడం లేదు. దానివల్ల ప్రపంచానికి పెద్ద ప్రమాదం వచ్చింది. సమస్త జీవులు ఆక్రోశిస్తున్నాయి, అల్లాడుతున్నాయి. కనుక భౌతిక ప్రగతికి పరిమితులు ఉన్నాయి, మానసిక, ఆత్మిక, నైతిక ఉన్నతికి పరిమితులు లేవు. మన ఆత్మోన్నతి ఎంతైనా చేసుకోవచ్చు, నైతిక ఉన్నతి ఎంతైనా చేసుకోవచ్చు. కానీ భౌతిక ఉన్నతిని ప్రధానంగా మహర్షులు తీసుకోలేదు. కనుక మనము ఆ మహర్షుల బోధనలను తెలుసుకొని ప్రజలకు ఉద్బోధనం చేయాలి, తెలియచెప్పాలి. మనము ప్రవాహంలో, ఉప్పెనలో కొట్టుకొని పోకూడదు. ఈనాడు ఎన్నో చదువులు చదువుతున్నారు, కానీ ఆ చదువుల్లో ఎక్కడా కూడా కనీస నైతిక విలువలు కనిపించడం లేదు. పొట్టపొట్టి చదువు. కనుక మనము ఎంతో గొప్ప ఇంద్రభవనానికి ఎంతో పెద్ద తాళం ఉంది, కానీ తాళం చెవి చాలా చిన్నగా ఉంటుంది. ఆ చిన్న తాళం చెవి ఆ తాళం తెరుస్తుంది, ఆ భవనంలోకి వెళ్ళడానికి మార్గం సులభం చేస్తుంది. ఆ చిన్న తాళం చెవి ఆత్మ విద్య అని తెలుసుకోవాలి. కనుక బాగా తింటే బాగా ఎక్కువ కాలం బతుకుతాం, బాగా దాచిపెట్టుకుంటే మనం సుఖంగా ఉంటాం అనేది భ్రమ. మన కరోనా వచ్చిన తర్వాత చాలా మందికి కళ్ళు కొద్దిగా తెరుచుకున్నట్టు ఉన్నాయి. ఎందుకంటే ఎంతో మంది డాక్టర్లు, రాజకీయ నాయకులు, రకరకాల వ్యక్తులు చనిపోయారు. వాళ్ళు కరోనాతో చనిపోయారా, కరోనా భయంతో చనిపోయారా మనకు తెలియదు. లేదా కరోనా పేరుతో చేసిన వైద్యం వల్ల చచ్చిపోయారు. ఏదో ఒక రకంగా అయితే చచ్చిపోయారు. చచ్చిపోతారని ఎవరు అనుకోలేదు. కనుక మరణము మృదంగం మోగించింది. కొద్దిమంది కళ్ళు తెరుచుకొని ఆధ్యాత్మికత వైపు మరిలారు. కనుక మనము మహర్షులు చెప్పినటువంటి బోధనలను మనం పుస్తకాలకు పరిమితం చేయకుండా మస్తకాలకు ఎక్కించుకొని మనము బాగు చేసుకొని మన జీవితాలను, ఇతరులను కూడా బాగు చేయాలి. అందుకే ప్రపంచంలో భారతదేశము జగద్గురువు, శాంతి దూత. ఎన్నో దేశాలు దురాక్రమణ చేశాయి, దోచుకున్నాయి. కానీ భారతదేశము ఏ దేశం మీద దండయాత్ర చేయలేదు, దోచుకోలేదు. ఇది చరిత్ర. కాబట్టి మనుదిన పాముల్లాగా మనం పడి ఉండకూడదు. అందుకే ధర్మము తెలిసిన తర్వాత ధైర్యం వస్తుంది. ధర్మము తెలియని వాళ్ళు బానిస బతుకులు, పిరికి బతుకులు బతుకుతూ ఉంటారు. ధర్మము తెలిసి
తెలిసిన వారు ప్రాణం పోయినా సరే అధర్మ మార్గంలో నడవరు. కనుక మరణము ఎవరికైనా తప్పదు. మహాత్ములు కూడా మరి శరీరాన్ని వదిలిపెట్టారు, కానీ వారు కీర్తికాయంతో చిరంజీవిగా ఉన్నారు. కనుక మనము బలహీనమైన భావజాలం వదిలిపెట్టి ధర్మ మార్గంలో నడవాలి. మరి ఇటువంటి యజ్ఞయాగాది క్రతువులు విశేషంగా చేయాలి. వీటి వల్ల మనకే కాకుండా ఎన్నో జీవులకు, ప్రపంచానికి, ప్రకృతికి మేలు జరుగుతుంది. ఇంతకు మించిన కార్యము లేదు. కనుక మనము కూర్చున్న చోటనే విశ్వశాంతిని, విశ్వజీవుల సంక్షేమాన్ని కోరుకుంటూ ఆహుతులు సమర్పించాలి. మనం ఒక్కొక్క ప్రాణికి, ఒక్కొక్క మనుష్యుడికి మేలు చేయలేము, అంత శక్తి మనకు లేదు, మన పరిమితమైన వాడు. కాబట్టి యజ్ఞము ద్వారా మనము దేవతలకు, జీవులకు, లోకాలకు శాంతిని, తృప్తిని కలిగిస్తున్నాం. అందుకని యజ్ఞము అత్యంత ఉత్తమోత్తమైన కర్మ అని చెప్పారు. అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి, భూదానం, గోదానం, హిరణ్యదానం, ఎన్ని దానాలు చేసినా కూడా అగ్నిలో ఇచ్చే ఆహుతితో సమానము కాదు. పిడికడు ఆహుతితో సమానం కాదు. ఎందుకంటే ఊరందరికీ భోజనం పెట్టింది ఒక ఎత్తు, ఒక పిడికడు ఆహుతి అగ్నిలో వేసింది ఒక ఎత్తు అని చెప్పారు. అగ్నిలో వేసిన ఆహుతుల ఫలితము పరోక్షం, ప్రత్యక్షం కాదు. అన్ని మిగతావన్నీ ప్రత్యక్షమే. చలివేంద్రాలు పెట్టండి, చెట్లు నాటండి, సత్రాలు కట్టించండి, హాస్పిటల్ కట్టించండి, విద్యాలయాలు కట్టించండి, ఏమి చేసినా కూడా అది ప్రత్యక్షం. అగ్నిలో వేసిన ఆహుతుల యొక్క ఫలము తెలియదు. ఇది ఏ రూపకంగా ప్రపంచానికి మేలు చేస్తుందనేది మనము ధర్మ గ్రంథాల ద్వారా తెలుసుకోవాల్సిందే తప్ప ఇప్పటికిప్పుడు మనకి ఏమీ కనిపించదు. కేవలము భస్మం మాత్రమే మిగులుతుంది. అంటే ఇది సూక్ష్మమైన విషయము కాబట్టి పరోక్ష ప్రియ దేవా ప్రత్యక్ష ద్విష అని చెప్పారు. విద్వాంసులు మాత్రమే యజ్ఞాన్ని ఇష్టపడతారు, మిగిలిన సామాన్యులు మాత్రము ప్రత్యక్ష ఫలాన్ని ఇష్టపడతారు. అంటే విత్తనం వేస్తే విత్తనం వస్తుంది, విత్తనం నష్టమైంది కనబడుతుంది, వచ్చింది కనబడుతుంది. కానీ యజ్ఞంలో వేసినటువంటి ఆహుతులు ఎటు పోతున్నాయి, ఏ రూపకంగా మేలు చేస్తున్నాయి అనేది మనము ధర్మశాస్త్రాలను బట్టి ఊహించవలసిందే తప్ప మన బుద్ధికి అందదు. కనుక ఇది చేయాలంటే విశాలమైన హృదయం ఉండాలి. ఎందుకంటే యజ్ఞము వల్ల కలిగే లాభము సజీవ నిర్జీవమైన సమస్త ప్రపంచానికి చెందుతున్నది. కనుక ఇటువంటి కార్యాన్ని మనం విశేషంగా చేసుకుంటూ ఉండాలి. తద్వారా మనము ఆయురారోగ్య ఐశ్వర్యాలను అన్నిటినీ పొందుతాము. దేవతల రక్షణ ఉన్న వ్యక్తి ఎక్కడికి పోయినా అతడు విజయం సాధించి తిరిగి వస్తాడు. కనుక మన దేశంలో ఎప్పటిదాకా యజ్ఞయాగాది కార్యాలు జరిగాయో అప్పటిదాకా ఈ దుష్ట మతాలు పుట్టలేదు. ప్రపంచమంతా శాంతి సౌభాగ్యాలతో విలసిల్లింది. ఎప్పుడైతే ఈ దేశంలో యజ్ఞాగ్ని ఆగిపోయిందో, యజ్ఞ పరంపర ఆగిపోయిందో అప్పటి నుంచి ప్రపంచమంతా సంక్షోభం రేగింది. కనుక ఆ ప్రభావం చివరికి మనకు కూడా తప్పలేదు. ఈనాడు భారతదేశము తప్ప ఇతర దేశాలన్నిటిలో రకరకాల వైరస్సులు, సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియాలు పుడుతున్నాయి, రకరకాల రోగాలుగా మారి మరి ప్రపంచమంతా విస్తరిస్తున్నాయి. అయినప్పటికీ భారతదేశానికి వచ్చిన తర్వాత అవి తగ్గిపోతున్నాయి, వాటి యొక్క శక్తి యుక్తులు తగ్గిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఇక్కడ కొంత ధార్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి. మన దేశంలో దేవతా వృక్షాలు ఉన్నాయి, మూలికలు ఉన్నాయి, మరి యజ్ఞము చేయడానికి అనుకూలమైన వాతావరణం ఉన్నది. కనుక ఈ వాతావరణం ఉంది కాబట్టి మనం ఇక్కడ పుట్టాము కాబట్టి ఆ యజ్ఞ పరంపరను కొనసాగించాలి. ఇతర దేశాల్లో పుట్టిన వారు సంకల్పించినప్పటికీ కూడా చేయడానికి అనుకూలమైన వాతావరణము లేదు. ఈ వృక్షాలు దొరకవు, మూలికలు దొరకవు, ఏది అనుకూలం లేదు. చలి వాతావరణం మంచు కురుస్తూ ఉంటుంది, సమిధలు దొరకవు, ఎండవు. మనకు చక్కగా 6 ఋతువులు ఉంటాయి. ఏ ఋతువులోనైనా మనం జాగ్రత్త పెట్టుకొని సమిధలు మళ్ళీ హోమం చేసుకోవచ్చు, ఆపకుండా హోమం చేసుకోవచ్చు. కనుక ఇటువంటి పవిత్రమైన వాతావరణంలో మనం ఉన్నాం కాబట్టి మనము గుంపులో కలవకుండా, గొర్రెల మంద కాకుండా, లేదా మన యొక్క అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి.
నలుగురితో పాటు నారాయణ, పలుగురితో పాటు గోవింద అన్నట్టు ఉండకూడదు. మన స్పెషల్ అహం భూమి మదదాం ఆర్యాయ అని వేదం చెప్తుంది. నేను ఆర్యునికి భూమిని ఇస్తున్నాను. ఎవరు పడితే వాడు ఈ భూమిని శాసించడానికి, ఏలుకోవడానికి వీలు లేదు. ఆర్యుడు మాత్రమే న్యాయం చేస్తాడు. మానవులకే కాదు, సమస్త జీవులకు ఆర్యుడే న్యాయం చేస్తాడు. కాబట్టి నేను ఆర్యుడికి అప్పగిస్తున్నాను ఈ భూమాతను అన్నాడు పరమాత్మ. కాబట్టి మనం ఆర్యులం కావాలి, శక్తియుక్తులం కావాలి. మనము చిల్లర ఆ ప్రభావాలకు లొంగిపోకూడదు. వాటన్నిటిని తట్టుకొని ముందుకు పోవాలి. ఎవరు వెంట వస్తున్నారు రావడం లేదు మనకు అనవసరం. భగవంతుని మార్గంలో నడుస్తున్నామా లేదా అనేది మనం తెలుసుకుంటే చాలు. దేవతలంతా మనం సహకరిస్తారు. కనుక ఇది ఒక వ్రతము, ఒక దీక్ష అని తెలుసుకోవాలి. ఇంకా ఎంతో మంది ధర్మ మార్గం విడిచి నడుస్తూ ఉన్నారు. కేవలం భోగ విలాసాలతో తిరుగుతున్నారు. మనకు వేదం చెప్తున్నది తేన కెత్తేన భుంజీతా, తినకూడదు అని కాదు, తాగకూడదని కాదు, ఉత్తమ పదార్థాలను సేవించాలి. కానీ వాటిని అగ్నిలో సమర్పించు, ఇతరులకు ఆ దానం చేయి, తర్వాత నువ్వు స్వీకరించు అని మనకు వేదం చెప్తుంది. ఇతరులకు ఇవ్వకుండా, దేవతలకు ఇవ్వకుండా, ఇతర జీవులకు ఇవ్వకుండా కేవలం మనమే తింటే ఆ తిన్న ఆహారమే రోగం అవుతుంది, మృత్యు అవుతుంది. కనుక అలా చేయకూడదు. ఆర్యుడు మొట్టమొదలు మనం దేవతలకు, తర్వాత ఇతర జీవులకు సమర్పించి తినాలి. అప్పుడు ఆ తిన్న ఆహారము అమృతం అవుతుంది. కనుక ఇది రహస్యము. మహర్షులు తెలుసుకొని వాళ్ళు ఎన్నో వందల ఏళ్ల పాటు ఆరోగ్యంగా జీవించారు. మృత్యువుకు భయపడలేదు. మృత్యువు అలా వచ్చేస్తుందని భయపడుతున్నారు. టీకాలు తీసుకుంటాము, ఇంజక్షన్లు తీసుకుంటాము, ఐసీయూలో ఉంటే సరే మాకు మృత్యువు లేకుండా పోతుంది, గ్లూకోజ్ ఎక్కించుకుంటే మృత్యు రాదు, లేకపోతే ఇంకేదో చేస్తాము, ఆపరేషన్ చేసుకుంటాము. ఇవన్నీ ఎన్ని చేసినా కూడా ధర్మము అనేది లేనప్పుడు ఆ మృత్యువు ఆగదు. కాబట్టి ధర్మాన్ని మనము సంపాదించుకోవాలి. చీమ ఆ చిన్న చిన్న కణాలన్నీ జమ చేసినట్టుగా మనం కూడా అప్పుడు ఇప్పుడు చేస్తూ చేస్తూ ధర్మ కార్యాలు, ధర్మాన్ని కూడా పెట్టుకోవాలి. ఒక్క రోజులో జమక. కనుక ఇది మనం తెలుసుకోవాలి. భయపడకూడదు, ఎరుకంజ వేయకూడదు. మనము నలుగురికి చెప్పే స్థాయిలో ఉండాలి. నలుగురితో చెప్పించుకునే స్థాయిలో ఎప్పుడు ఉండకూడదు. అది ఆర్యుడి లక్షణం కాదు. కనుక నలుగురు భయపడతారు ఆర్యుడికి. ఎందుకు భయపడతారంటే మనం చెప్పిందే చేస్తున్నాం, చేసేదే చెప్తున్నాం. కనుక ఇది మన పరంపర. రాముడు ఆర్యుడు, ఆర్యపుత్రుడు. రామాయణం చెప్తుంది. మరి శైశవేభ్యస్త విద్యానాం యౌవనే విశేషినాం వార్ధకే ముని వృత్తీనాం యోగేనాంతే తనుజ్యజ. రాముడు ఒక్కడే కాదు, రఘువంశంలో పుట్టిన అజ మహారాజు, విజయ మహారాజు, మరి ఎంతో మంది, భగీరథుడు, మరి వీళ్ళంతా కూడా ఒక పద్ధతిగా తమ జీవితాలను కొనసాగించారు, వైదిక మార్గంలో నడిచారు. కనుక రాముడు అందులో అగ్రేసరుడు అని చెప్పుకోవచ్చు. మనం ఎప్పుడు రోగాలకు మనం భయపడాల్సిన పని లేదు, రోగాలే మనకు భయపడతాయి. కనుక ఆహార విహార వ్యవహారాలు, ఆచార విచార సంచారాలు సాత్వికంగా సక్రమంగా ఉన్నప్పుడు ఎవరు ఏమీ చేయలేరు. ఇది భారతీయులు తెలుసుకోవడం లేదు. సామాన్య విదేశీయులు భయపడ్డట్టుగా భయపడుతున్నారు. కనుక ఒకటే ఇంట్లో ఒకే రోగము వచ్చినప్పటికీ కూడా అందరూ చనిపోరు. ఒకే కారుగా యాక్సిడెంట్ అవుతుంది, కారులో అందరూ చనిపోయే సన్నివేశాలు కొన్ని ఉంటాయి. ఒక్కొక్కసారి ఎవరో ఒకరిద్దరు చచ్చిపోతారు, కొందరు బతుకుతూ ఉంటారు. కనుక మానవ జాతి పరిపూర్ణంగా నిర్మూలనం కాదు. అది మరి రకరకాల అవాంతరాలను తట్టుకొని ముందుకు పోతూ ఉంటుంది. పరీక్ష పెడితే తరగతిలో ఉన్న విద్యార్థులంతా ఫెయిల్ అయిపోతారు, లేదా అందరూ ఫెయిల్ అయిపోతారు. కొంతమంది ఫెయిల్ అవుతారు, కొందరు పాస్ అవుతారు, కొందరు సెకండ్ క్లాస్ వస్తారు. ఇది కూడా అంతే. పరీక్ష, రోగము ఒక పరీక్ష, ఉపద్రవము ఒక పరీక్ష, ఉప్పెన ఒక పరీక్ష, భూకంపం ఒక పరీక్ష. మీ అందరికీ తెలుసు అనుకుంటా, గుజరాత్ లో భూకంపం వచ్చింది 15 ఏళ్ల క్రిందట, ఇంకా అంతకుముందే కావచ్చు. అనేక గ్రామాలు కుప్పకూలిపోయాయి. కానీ మహర్షి దయానందుడు పుట్టినటువంటి టంకారాలో నిత్యము అగ్నిహోత్రం జరుగుతుంది.
ఆ ఊర్లో మాత్రం భూకంపం రాలేదు, ఒక్క భవనము కాదు, ఒక్క గోడ కూడా కూలలేదు. కానీ చుట్టుపక్కల గ్రామాలన్నీ శిథిలమైపోతే ఆ గురుకులాల్లో ఉన్న బ్రహ్మచారులు వెళ్లి వాళ్లకు సేవా కార్యక్రమాలు చేశారు. ఇది ప్రత్యక్ష నిదర్శనం. ఎక్కడ యజ్ఞం అవుతుందో అక్కడ ప్రకృతి శక్తులు కూడా తల వంచుతాయి. కనుక మనం ఈ సత్యము తెలుసుకోనంత వరకు భద్రత లేదు, మనకు విశ్వాసము లేదు. సత్యము తెలియాలి అంటే శాస్త్రాలు చదవాలి, మహర్షులు చెప్పినటువంటి విషయాలు తెలుసుకోవాలి, విద్వాంసులు చెప్పిన వాటి మీద నమ్మకాన్ని ఉంచాలి. మనము కూడా త్రికరణ శుద్ధిగా ఇటువంటి కార్యాలు చేస్తూ ఉంటే మన ఆత్మలోనే అటువంటి విశ్వాసము, శక్తి పుడుతుంది. కనుక చిల్లర మనుషుల్లాగా మనము పోకూడదు. ఆర్యుడు అనేవాడు ప్రపంచానికే తలమానికం. కనుక ఆర్య ఈశ్వర పుత్ర అని చెప్పారు. ఆర్యుడు అంటే భగవంతుని యొక్క దత్తపుత్రుడు, సొంత పుత్రుడు. అంటే భగవంతుని పేరు నిలబెట్టేవాడు. ఎవరు నిలబెట్టారు? చెడగొట్టడం తప్ప ఏమీ లేదు. కనుక మనము చిన్న చిన్న ప్రలోభాలకు లోను కాకుండా ఉన్నతమైన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోవాలి. అలాగే మనతో పాటు నలుగురు కూడా వచ్చే విధంగా ప్రయత్నించాలి. ఎవరు రాకపోయినా కూడా మన ఒంటరి ప్రయాణం తప్పదు. మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం, ఎవరెస్ట్ శిఖరం ఎక్కారని, ఇంకేదో జలపాతం ఉప్పోయారని, ఇంకేదో నది దాటారని, సముద్రం దాటారని వింటాం. వాళ్ళ వెనక ఎంతమంది ఉంటారు? 10 మంది ఉంటారని. అలా ఎవరెస్ట్ శిఖరం ఎక్కడానికి గుప్పు ఉంటుంది, ఒక్కడే ఉంటారు. వాళ్ళు ఒక్కరే కొంతమంది చనిపోతారు కూడా శిఖరం ఎక్కడంలో. ఎక్కేటప్పుడైనా చనిపోతారు, కొందరు దిగేటప్పుడు చనిపోతారు, ఎవరో కొందరు మాత్రం ప్రాణాలతో బ్రతికి వస్తూ ఉంటారు. అలాగా ఈ జీవితమే ఒక పోరాటము, సంఘర్షణ అని తెలుసుకోవాలి. వాడు వస్తున్నాడని వీడు వస్తున్నాడని చూడడం. పరీక్ష మనం గదిలో మనం పరీక్ష రాసేటప్పుడు పక్కవాడు రాస్తున్నాడా, రాయడం లేదా, వెనకవాడు ఏం చేస్తుంది చూస్తారు ఎవరే? మన పని మనం చేసుకుంటూ పోవడమే. ఎందుకంటే 3 గంటలే సమయం ఉంటుంది. ఆ 3 గంటల్లోనే నువ్వు రాసుకోవాలి, ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి. అందరికీ 3 గంటలే. కనుక ఆ 3 గంటల్లోనే మనకు నేర్చుకున్నది అక్కడ రాయవలసి ఉంటుంది. ఇంకా అది తెలిసిన వ్యక్తి ఎప్పుడూ కూడా పక్క వాళ్ళని చూసి, ఎదుటి వాళ్ళని చూసి, వెనుక వాళ్ళని చూసి మోసపోడు. వాళ్ళతో అతనికి అనవసరము. తన మార్గంలో తాను మాత్రమే ముందుకు వెళ్ళాలి. అది పరుగుల పోటీ అయినా సరే, మరి ఇంకేదైనా పోటీ అయినా సరే ఎంతో మంది పాల్గొంటారు. కానీ ఎవరి పరుగు వాళ్ళదే, ఎవరి లక్ష్యం వాళ్ళదే అని తెలుసుకోవాలి. ఇంకా మరి ఇటువంటి కార్యక్రమం చేస్తాము, చేస్తున్నాము, చేయాలి కూడా. మరి చేస్తూనే చేసి లాభం లేదు. ప్రాణం ఉన్నంత వరకు, ఇంద్రియాలకి సక్రమంగా పనిచేస్తున్నంత వరకు, మనకు శక్తి ఉన్నంత వరకు కూడా వైదిక కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలి. తద్వారా మాత్రమే మానసిక ఉన్నతి, శారీరక ఉన్నతి, పారివారిక ఉన్నతి, భౌతిక ఉన్నతి, అన్ని రకాల ఉన్నతులను మనం పొందగలుగుతాం.